తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ పిహెచ్ఆర్ సంతోష్ ఆధ్వర్యంలో తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లిపాలు బిడ్డకెంతో శ్రేయస్కరమని, మొదటి గంటలోపు పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇచ్చడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లలకు వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో హారిక, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం 5 ఏళ్ల పాటు అన్ని రకాలుగా విచ్ఛిన్నమై ప్రజల జీవన విధానం దుర్భరంగా మారిన తరుణంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని గణేష్ నగర్ వద్ద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్ల పాటు వాలంటీర్లతో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర ఖజానాను వారి స్వార్థపూరితంగా వాడుకున్నారని అన్నారు. పట్టణంలో 4,20,00,000 విలువ చేసే పింఛన్లను అధికారులు స్వయంగా ఉదయం 9 గంటలకే 90% పైగా పూర్తి చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో నెల పెన్షన్ని దాదాపుగా 4,02,00,000 రూపాయలని తాడేపల్లి పట్టణానికి 83% ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఏ వాలంటీర్ల మీద లేకపోతే ఏం చేయలేకపోయాం. చాలామంది అవ్వాతాతల మరణానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పిన గాలి ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి 100 కోట్ల రూపాయలని వాళ్ళ కార్యకర్తలకి నగదుగా ఇచ్చి కనీసం రోడ్లు లేకుండా, సౌకర్యాలు లేకుండా ఇటు పట్టణాలు కానీ పల్లెటూర్లు కానీ అస్తవ్యస్తంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి పెన్షన్స్ వాలంటీర్ లేకపోతే ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. మరి గడిచిన ఒక రోజులో మొత్తం అన్ని పెన్షన్లు కూడా ప్రభుత్వ అధికారులు, పురపాలక సంఘం నుంచి పట్టణంలోను ఎండిఓలు, ఎంఆర్ఓలు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ 83% ఆల్రెడీ అయిపోయింది. తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ అంటే 10 గంటలకు అయిపోయింది. అంటే మీరు 5 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్నవేశారనేది కూడా ప్రజలకి రేపు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఉన్న అధికారులు పని చెప్పకుండా, నిధులు లేకుండా, విధులు నిర్వర్తించకుండా అధికారుల్ని బొమ్మలా కూర్చోబెట్టి రాజకీయాల్లో డబ్బు దండుకునే విధంగా మీకు నచ్చిన అధికారులు వేసుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి చేసి ఏదైతే మొదటి నెల 3 నెలలు మనం ఏదైతే ప్రామిస్ చేసాం ఆ రోజు నుంచి 3,000 రూపాయలు, 4,000, 7,000 ఇవ్వడం జరిగింది. మరి డిజేబుల్కి 6,000 ఇచ్చాం, కిడ్నీ పేషెంట్ 10,000 ఇచ్చాం. మరి ఏదైతే టోటల్ డిజేబుల్డ్ మంచాన్ని పట్టిన వ్యక్తులు 15,000 కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా ఇవాళ మనం ఏదైతే మాటిచ్చో దాన్ని 4,000 రూపాయలు పెన్షన్ చేసిన కార్యక్రమంలో కానీ, మరి ఇంకా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ ఏదో ప్రజలకు అవసరం ఉన్నవన్నీ కూడా మొట్టమొదటి ప్రయారిటీలు ఇచ్చి ఇవాళ అన్ని చోట్ల కూడా ముందు రోడ్లకి, పారిశుధ్యానికి, మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వమని ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో భాగంగా అధికారులందరూ కూడా మన జరిగిన మరి వాళ్ళ వర్షంలో మీరు చూసారు, ఎలాంటి వర్షం వచ్చినా సరే తాడేపల్లి ఊళ్ళో మరీ పల్ల ప్రాంతాలు తప్ప ఉన్న చోట్ల అన్ని కూడా అధికారులు చాలా బాగా సర్వీస్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రశంసలు తెలియజేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం తొలి రోజే 100% అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు తెలిపారు. వెలువరిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో మహాకూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హులైన పింఛన్దారులందరికీ 1వ తేదీనే ఇంటికే పింఛన్ అందించాలన్న లక్ష్యాన్ని 100% అందిపుచ్చుకోవడం శుభపరిమాణమని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టి అర్హులకు సకాలంలో పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు తోటరాము మాట్లాడుతూ మహాకూటమి ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఎంపీడీఓ ఎస్ రవీంద్ర మాట్లాడుతూ మండలంలో 8,909 మందికి 3.66 కోట్ల విలువైన పింఛన్ మంజూరైందని తెలిపారు. గురువారం సాయంత్రానికి 100% పంపిణీ పూర్తి చేయనున్నామని వివరించారు. ఈఓపీఆర్డి రామకృష్ణారెడ్డి, ఉండి ఎండగడి గ్రామాల కార్యదర్శులు గోపాలకృష్ణ, పవన్ కుమార్లు మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మురు శ్రీనివాసరాజు, తెలుగుదేశం పార్టీ గ్రామ పంచాయతీ కల్దెడ్డి వెంకటరామకృష్ణరాజు, గ్రామ ఉపాధ్యక్షుడు ముందూరు వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఈ రోజున అంటే ఆగస్టు 1వ తారీఖుని
అర్హులైన అందరికీ కూడాని ఇవాళ పెన్షన్లు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి 100% ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ మన సచివాలయ సిబ్బంది ద్వారాని పెన్షన్లు అందజేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఎమ్మెల్యే అయిన కాంచి 175 నియోజకవర్గాల్లోని ఏ నియోజకవర్గాలు జరగని అభివృద్ధిని ప్రజలని నాయకులందరినీ కూడా ఉత్తేజపరిచి ఆయన పంటకాలంలో ఏంటి మురికాలంలో ఏంటి చెత్తను తొలగించడం వల్ల ఇవాళ ఎంత మొలక వచ్చినా సరేని వెంటనే నీరు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎంతో ఇదిగా కూడా రైతుల్ని ఆయన ఎంత పూర్తిగా 100% మొలక ఇబ్బంది అనేది కాకుండా 70-80% ఆయన ఇవాళ చెత్త ఎత్తడం వల్ల ఇవాళ చెత్త తీయటం వల్ల ఆయన కృషి వల్లనే ఇవాళ మొలక లేకుండా పోయింది. అలాగని మళ్ళీ ఇంకోటి ఆయన తీసుకున్నారు. మొత్తం ఉండి నియోజకవర్గంలో ఉన్న 72 గ్రామాల్లోని కూడా హై స్కూళ్ళు అయితే బోర్డు స్కూళ్ళు అయితేనే ప్రతి స్కూల్ని కూడా అభివృద్ధి పరచాలని దాతలను ఉత్తేజపరిచి అన్ని హై స్కూల్లో కూడా ఆగస్టు 15 నాటికి అన్ని వసతులు, ఆట స్థలాలు, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్లు కూడా తయారు చేసే ప్రక్రియని ఆయన ఎంతో ఉందాగా ఆయన ప్రవేశపెడతాం. ఉండి చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది. మాకు అటువంటి ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గానికి వస్తానికి ఈవేళ ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా గర్వపడే విధంగానే ఆయన అభివృద్ధి సంక్షేమ పనులు చేస్తున్నారు. ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఇలాగే ఎదరికెళ్ళి ఆయనకు కూడా మా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మంచి పదవి ఇస్తారని మా ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీస్తున్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ అలాగే రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లోనూ కలిసేందుకనే అందరూ కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అందరూ కూడా పండగ వాతావరణం జరుగుతుంది. ఒక కుటుంబంలో యజమాని నిజంగా అతను మంచిగా చేసి పడమైతే కుటుంబం చాలా వృద్ధి చెందుతుంది. అలాగే ఒక నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే సరైనడైతే ఎంతగానే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఎంతగానే ఆ రాష్ట్రం అంతా కూడా నిజంగా కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. అలాగే అదేవిధంగా ఎంతకనే మా ఉండి నియోజకవర్గంలో RRR గారు ఆయన ఉండిలో నిజంగా కూడా చెత్త పేరుపోయి ఉన్నదాన్ని ఎంతకనే ఇవాళ కలుషితం చేసి కాలువలు కాయించి ఎంతకనే అలాగే స్కూళ్ళు కాయించి అలాగే ప్రతి విషయంలో కాలువలో డ్రైనేజీలు, స్కూళ్ళు, అలాగే రోడ్లు కాయించి ఎంతకనే బోల్డ్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కిన కాయించి అలా చేస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నీ తెచ్చిన కనకరాజు అభినందనీయుడని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్ అన్నారు. కాల మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న గాదిరాజు కనకరాజు ఉద్యోగ విరమణ అభినందన సభను పెదమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి నిర్వహించారు. మాలవాణితి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాసరాజు అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయ వృద్ధి సమాజానికి ఆదర్శమని భీమవరం ఉప విద్యార్థి శాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసి అందరి మన్ననలు పొందిన అధికారి కనకరాజు అని పలువురు వక్తలు కొనియాడారు. కనకరాజు రాధారాణి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకిత భావం, వృత్తి పట్ల గౌరవం ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కలిగి ఉండాలని అన్నారు. తన ఎదుగుదలకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విశ్రాంత విద్యాశాఖ అధికారి ఇందుకూరి ప్రసాదరాజు, లైన్ గాదిరాజు రంగరాజు, సాయి శ్రీనివాస్, గోపిమూర్తి, RVSS సాయి శ్రీనివాస్, కృష్ణమూర్తి, కొత్తపల్లి బంగారరాజు, ఈవోలు సీతారామయ్య, నాగరాజు, గాదిరాజు వెంకటరామకృష్ణరాజు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చేసి వెళ్ళేవాళ్ళు పైన వాళ్ళ గంగరాజు గారు కుటుంబాలందరికీ ఆదర్శమైనటువంటి మాతృమూర్తి వారికి దానికి చాలా సామాన్యుగా ఉంటారు. ఆయన వర్క్స్ మాత్రం చాలా స్మూత్గానే ఉంటాయి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. చక్కగా పనులన్నీ కూడా స్మూత్గా చేసుకుంటూ వెళ్తారు. అంత కామ్నెస్కి ఆయన గురించి ఇప్పుడే మనం చాలా విషయాలు వినడం జరిగింది.
నాకైతే రాజు గారు ఒక 2 years నుంచి పరిచయం. ఈ 2 years స్పాన్లో ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఆ మండలాన్ని ఆయన చక్కగా చూశారు. అయితే అన్ని వృత్తుల్లో కంటే చాలా పవిత్రమైనటువంటి వృత్తి మన వృత్తే, ఉపాధ్యాయ వృత్తే. మరి ప్రత్యేకించి మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళలా తోడుగా ఉండాలని, మీకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక ఉపాధ్యాయుడు అవ్వాలంటే కుటుంబంలో చాలా కష్టం, మా నాయకులందరూ చెప్పారు. కానీ మా కుటుంబానికి అంటే మా పెదనాన్న కుటుంబం 6 ఉపాధ్యాయులు, మా అన్నయ్య వదిన, మా అన్నయ్య భాస్కర్ రాజు, వదిన గారు కనకదుర్గ, ఇద్దరు కూడా ఉండి మండలంలో పనిచేశారు. ఇద్దరు కూడా ఎగ్జిక్యూటివ్ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ఎదిగారు, మంచి పొజిషన్లో రిటైర్డ్ అయ్యారు. తర్వాత మా అక్క కృష్ణవేణి, ఆవిడ పాలమూరు హై స్కూల్లో గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు. మా బావ రంగరాజు గారు, ఆయన ఎగ్జిక్యూటివ్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మా తమ్ముడు కనకరాజు ఎంఈఓ స్థాయికి ఎదిగాడు, ఈరోజు పదవి విరమణ చేస్తున్నాడు. మా మరదలు రాధారాణి, ఆవిడ 2nd grade ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వాళ్ళ 6 మా పెదనాన్నగారి సంతానం అయితే వాళ్ళ తమ్ముడు కొడుకులు నేను, మా తమ్ముడు రామకృష్ణరాజు గత నెలలో చెరుకువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెస్టెడ్ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యాడు. నేను ఉండే స్కూల్లో సోషల్ బీఈడిగా రిటైర్డ్ అయ్యాను. ఇలాగా ఒక కుటుంబానికి చెందిన 8 మంది వ్యక్తులకి ఉపాధ్యాయ రంగంలో రాణించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఆ దేవుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మండలంలో గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం, సమస్యలు ఘనమని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు విమర్శించారు. ఉండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి సిఆర్ నారాయణరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఉప్పులూరులో జగనన్న కాలనీలో అప్పటికి ఆక్రమించిన 6 కుటుంబాలను ఖాళీ చేయించకుండా అప్పటి నాయకులు జగనన్న కాలనీ ఏర్పాటు చేశారని, అధికారులు కూడా వారికి మద్దతుగా నిలవడంతో లబ్ధిదారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారని ఉప్పులూరు సర్పంచ్ ఎర్ర దుర్గారావు వివరించారు. ఉండి మండలానికి ఎంపీ నిధులు 78 లక్షలు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. కలిగొట్ల ఎంపీటీసీ రుద్రరాజు సూర్యనారాజు మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఎంపీగా ఉన్న సమయంలో ఉండి నియోజకవర్గానికి 4 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా అవి మంజూరు కాకుండా అప్పటి నాయకులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేగా బాధలు చేపట్టిన వెంటనే 4 కోట్ల రూపాయలను తన నిధుల నుంచి వెంటనే కేటాయించారని ఆయన తెలిపారు. ఎంపీపీ సిఆర్ నారాయణరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సభ్యులు మండలాభివృద్ధి కృషి చేయాలని, అధికారుల సమస్యలు పరిష్కరించేందుకు సమాయత్తం కావాలని సూచించారు. కార్యక్రమ పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఉండి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు వైస్ ఎంపీపీలకి, అలాగే గౌరవనీయులు ఉండి మండల వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులకి, అలాగే ఉండి మండల వివిధ గ్రామాల గౌరవ సర్పంచులకి, అలాగే మనలో ఉన్న వివిధ శాఖల అధికారులకి, అలాగే మరి మిత్రులు, మరి మన పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇందాక మాట్లాడాం, మరి కొత్తగా ప్రభుత్వం వచ్చాక మరి మనకి కొత్తగా ఉండి నియోజకవర్గానికి నూతనంగా విజయవంతమైన శాసనసభ్యులు కన్నూరి రఘురామకృష్ణ త్రిపుల గారికి ముందుగా అభినందనలు, మరి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి ఇప్పుడు మన అధికారులు, మన ఉండి మండల గౌరవ ఎంపీటీ సభ్యులందరూ కొన్ని ఇబ్బందులు చెప్పారు. అలాగే అధికారులందరూ కూడా త్వరగా ఇన్ని పరిష్కరించి మళ్ళీ మీటింగ్ వచ్చేవాడికి ఎవరికి ఇబ్బందులు లేకుండా, అలాగే సర్పంచులు కూడా కొన్ని ఇబ్బందులు చెప్పారు. అధికారులు అందరూ కూడా అన్నీ పాటించి మళ్ళీ మనం మీటింగ్ వచ్చేటప్పటికి అధికారులందరూ కూడా ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించి అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వీరవాస మండలం రాయకొద్దురు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను భద్రపరచుకోవడానికి పాలకొల్లుపట్నం చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పేర్చెల ప్రతాపరాజు ఫైల్ అందించారు. ఈ సందర్భంగా ప్రతాపరాజు మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో మెలిగి బాగా చదివి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ప్రధానోపాధ్యాయురాలు కానుకొన్న శ్రీనివాసరావు ఉపాధ్యాయులు తమ జూనియర్ కాలేజీలో చదువుతున్న వారందరికీ ఫైల్స్ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు, సుబ్బరాజు, కాయల వీరస్వామి, అంగర వేణు, గురుమూర్తి, పూర్ణచంద్రరావు, తులసి ప్రదీప్, కేవిడి ప్రసాద్, ఎం అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
పెరవలి మండలం అనవరపాడు ఓల్డ్ ఎస్సీ కాలనీలోని గ్రామ కంట భూమిని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా నాయకులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో దళిత కాలనీలోని గ్రామ కంట భూమిని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించిన భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేసి అమ్మేసి అవినీతికి పాల్పడ్డారని, దీనికి నిరసనగా గ్రామ కంఠం భూమిని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కేటాయించి వైసీపీ కబ్జాకోర్ నుంచి విముక్తి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం కింద నుంచి కాటు వరకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి బెదిరించేవారని, ప్రభుత్వ భూములు వైసీపీ నాయకులు కబ్జా చేసినా రెవెన్యూ అధికారులు కొమ్ము కాశారని రాంబాబు విమర్శించారు. తక్షణమే గ్రామ కంఠ భూమిని కమ్యూనిటీ హాల్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొండేటి శ్రీను, దొరబాబు, చిరంజీవి, అనిల్, చంద్రశేఖర్, మేరీ, వరలక్ష్మి, బుజ్జి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపుడు గ్రామం దళితపేట. ఇక్కడ దళితపేటకి ఆనుకుని సుమారు ఎకరం వరకు గ్రామకంఠం ఉంది. ఈ గ్రామకంఠం చాలా కాలం నుంచి ఇక్కడ కుర్రోళ్ళు యూత్ ఆటలాడుకోవటం, మహిళలు ఖాళీగా ఉండి ఏదైనా కార్యక్రమాలు అనేది చేసుకునేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల భూములు లేదా గ్రామకంఠం పోరంబోగు భూముల్ని వైసీపీ నాయకులు కానీ లేదా గ్రామాల్లో ఉన్న నాయకులు, చిన్న చిన్న నాయకులందరూ కూడా ఈ భూములను అమ్ముకోవడం మొదలుపెట్టారు. మరి ఈ సందర్భంగానే ఈ గ్రామకంఠం భూమిని ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు కొంతమందికి ఫ్లాట్ల కింద విడదీసి 70,000, 80,000కి అమ్మేసుకున్నారు. కొంతమందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇస్తే వాళ్ళు కూడా అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోయారు. వాస్తవం ఇక్కడ ఉన్న దళితులు, మాలా మాదిగలు అందరూ కలిసి గ్రామకంఠంలో, ఈ గ్రామకంఠం స్థలంలో ఒక కమ్యూనిటీ హాల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలని వాళ్ళ ప్రతిపాదన. ఇక్కడ మిగిలిన కులస్తులు కూడా గ్రామకంఠం స్థలాలను కమ్యూనిటీ హాల్స్గా కేటాయించడం జరిగింది. ఇక్కడ దళితపేటకు వచ్చేటికి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఈ స్థలాన్ని ప్లాట్లుగా విడగొట్టి అసలు ఈ గ్రామకంఠం భూమిని అలా అమ్మడం నేరం, అమ్మటం కొనటం కూడా నేరమే. కానీ వైసీపీ నాయకులకి అదుపు లేకుండా ఇలాంటి భూముల్ని అమ్మేసి అవినీతికి పాల్పడ్డారు. ఆ సందర్భంలో మేము జిల్లా కలెక్టర్ గారికి, సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓకి అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాం. అప్పుడు స్పందనలో కార్యక్రమంలో కూడా వినతి పత్రాలు ఇచ్చాం. కానీ అప్పుడు ఎమ్మెల్యే కానీ అప్పుడున్న నాయకులు ఇక్కడున్న ఎవరైతే ఈ సమస్యకు పోరాడుతున్నారో వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి, వాళ్ళని అణిచేస్తామని చెప్పేసి రకరకాల బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ దుర్మార్గాన్ని వెంటనే టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఆలోచన చేసి, ముఖ్యంగా మరి మంచి శాసనసభ్యులు, సమస్యను అర్థం చేసుకునే దుర్గేష్ గారు మంత్రివర్యులు, వారు అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయన అన్ని సమస్యలను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఇక్కడ గ్రామకంఠం అన్నవరపాడులో దళితులకి అన్యాయం జరిగింది. తక్షణమే మంత్రివర్యులు ఇక్కడున్న సమస్యని పరిశీలన చేసి, వీళ్ళెవరో మాకు ఇవ్వండి స్థలాల కింద మాకు ఇవ్వాలని దళితులు ఎవరో అడగటం లేదు. ఈ స్థలాన్ని మాకు గ్రామకంఠ స్థలాన్ని కమ్యూనిటీ హాల్కి ఇవ్వమంటున్నారు. ఎందుకంటే ఈ రోజున ఏదైనా ఫంక్షన్ జరుపుకోవాలంటే 20,000, 30,000 పైగా అద్దె తీసుకుంటున్నారు. అదే ఇక్కడ అంబేద్కర్ పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా, అలాగే పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఆ కమ్యూనిటీ హాల్ దగ్గర కూర్చొని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ధాన్యం, మొక్కజొన్న దళాలకు అమ్మి మోసపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొయ్యలగూడ మండలం గౌరవరంలో గురువారం అన్నదాతలు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో కొయ్యలగూడెం నల్లజిల్లా రోడ్డుపై రాస్తా రోకో నిర్వహించారు. పాత పొగాకు బోర్డు గోడౌన్స్ వద్ద దళారుల చేతిలో మోసపోయిన పోలవరం మండల బాధిత రైతులు చేస్తున్న రిలే దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. న్యాయం చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న పంటలను దళారులు కొనుగోలు చేసి 3 నెలలు దాటిపోతున్నా సొమ్ములు చెల్లించలేదని తెలిపారు. కె శ్రీనివాస్,
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. గత 3 రోజులుగా పోలవరం మండలానికి సంబంధించిన రైతులు, ప్రధానంగా పేద రైతులు, కౌలు రైతులు కొయిలుగూడెం పాత పొగాకు బోర్డు గొడవల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడే టెంట్ వేసుకుని రాత్రులు పగలు ఇక్కడే ఉండి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే పోలవరం మండలంలో పట్టిసీమ, కోటాల ఇట్లాంటి అనేక గ్రామాలకు సంబంధించిన పాత పట్టిసీమ ఇట్లాంటి గ్రామాలకు సంబంధించిన రైతుల దగ్గర నుంచి ఇవాళ 3.5 కోట్లకు పైగా మొక్కజొన్న, ధాన్యం సంబంధించిన పంటల్ని కొంతమంది దళారులు కొనుగోలు చేశారు. ఇప్పటికీ నిన్న అధికారులు వచ్చి లెక్కలేస్తే దాదాపు 2,20,00,000 రూపాయలు రైతులకి దళారులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నెలలు గడుస్తున్నా సరే ఆ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెంది ఇవాళ తమ పంట అంతా కూడా ఈ గొడవలు ఉన్నాయని చెప్పేసి వచ్చారు. అయితే రైతులు వచ్చే నాటికి ఇక్కడ దళారులు కూడా ఈ పంట బయటికి వెళ్ళి అమ్ముకునే దానికోసం కూడా ప్రయత్నాలు చేశారు. ఆ లారీలు లోడ్లు కూడా అడ్డుకుని ఇవాళ రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న కూడా వ్యవసాయ శాఖ జేడీ గారు ఇట్లాంటి అధికారులు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు. అయితే ఇంతవరకు దళారుల మీద కేసు నమోదు చేయలేదు. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఏ దళారీ అయితే రైతులను మోసం చేశాడో అదే దళారులు గత 4 సంవత్సరాల క్రితం కూడా దాదాపు 7 కోట్ల రూపాయల పైగా మోసం చేసిన పరిస్థితి కూడా ఉన్నది. అంటే రైతుల్ని ప్రతి సంవత్సరం మోసం చేయడం, వాళ్ళని నష్టపరచడం, కోట్లాది రూపాయలు ఎగ్గొట్టడం పనిగానే కొంతమంది దళారులు పనిగా పెట్టుకుని ఇవాళ రైతులు మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈనాటి బంగారు మాట. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. గౌతమ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.